శ్రీనివాస్ గారు అటువంటి ఆర్డర్ తీసుకురండి కోర్టుకి వెళ్ళి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు ఇక్కడ గమనించాల్సింది తెలంగాణ కాంగ్రెస్ లేకపోతే రాహుల్ గాంధీ ఇచ్చారు ఇవన్నీ ఓకే. నేనేమంటున్నానంటే మన తాడు శ్రీనివాస్ గారు మంచి కథ చెప్పారు. వాట్ అబౌట్ బీహార్ లో మరి నితీష్ కుమార్ అఖిల పక్షాన్ని పంపలేదా నరేంద్ర మోడీ గారు? ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెల్లారి మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. వాట్ అబౌట్ మహారాష్ట్ర? అవన్నీ పోదాం, అవన్నీ తిరిగొద్దాం. 2022 నుంచి ఎన్నికలు వాయిదా ఉన్నాయి కదా. ఈ రోజు టుడే కరెంట్ అఫైర్స్, తెలంగాణ పాలిటిక్స్, తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు, వీరు ఇచ్చిన 3 పాయింట్లు నన్ను పిలిచింది తెలంగాణ కన్ఫర్మ్ అయి మాట్లాడుతున్నా. వారికి రెస్పెక్ట్ ఇస్తూ మీరు దేశమంతా తిరుగుతా అంటే కమ్యూనిస్టులు చెయ్యూరి కమ్యూనిస్టు భావాలు ఇక్కడ ఎందుకు రుద్దుతారు మా మీద? మాట్లాడండి సార్. ఒక్క సమస్య కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. అది అందరికీ తెలుసు. మీరు మాట్లాడుతున్నా తెలుసుకోవాలంటే అది వేరే అంశం, అది ఆపర్చునిజం తప్ప మరొకటి కాదు. ఇది తెలంగాణ సమస్య కాదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కంటే తెలివైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓబీసీలకు ఇస్తామన్నాడు, ఇయ్యమను 41%. నితీష్ కుమార్ ఇస్తా అన్నాడు, మహారాష్ట్రలో ఇస్తా అన్నాడు. వాళ్ళందరికంటే తెలివైన ఆయన రోల్ మోడల్ కదా తెలంగాణ. ఇవాళ బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ రోల్ మోడల్ అనలే రాహుల్ గాంధీ. మాకు తెలంగాణ రోల్ మోడల్ మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నాడు. మేయబోతే ఆ ఊళ్ళోనూ అన్నట్టుగా ఇప్పుడు సమస్య ఒకటే కదా, అక్కడ కూడా బీసీ రిజర్వేషనే కదా. అక్కడ మహారాష్ట్రలో కమ్యూనిస్టులు కంగారు లాగా పొట్టలో పెట్టుకుంటది. కంగారు అనే ఎనిమల్ తన బిడ్డని రేవంత్ రెడ్డిని అట్లా రేవంత్ రెడ్డిని అట్లా పెట్టుకొని తిరిగి ఎవరు వద్దంటలేదు. రేవంత్ రెడ్డి గారిని ఏం సమర్థించట్లేదు. చెప్పండి సార్, చెప్పండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని. అది సమస్యకు పరిష్కారం పార్టీ అంటే నేను కేంద్ర ప్రభుత్వం గురించి కేంద్ర ప్రభుత్వం పని అవుతుంది అని చెప్తున్నా. చెప్పండి సార్. మీరు కానీ మాకుండదు కదా, అది కోకిల గానం కాదు కదా, కమ్యూనిస్ట్ గానం. బాలు మీ కోర్టులో ఉంది సార్, దాన్ని మీరు ఫౌల్ చేస్తారా గోల్ చేస్తారా అనే దాంట్లో కన్ఫ్యూజన్. మీరు ఆ సాంగ్ ని వినండి, నేను కాదంటలేదు. గో హెడ్ వల్లమల్ల యాదవ్ గారు, బీజేపీ కోర్టులో ఉంది కదా. ఓకే మాట్లాడండి. కోటేషన్ తెలియంది కాదు, తెలంగాణ సర్పంచ్ల గురించి మాట్లాడుతున్నాం. కోటేశ్వరరావు గారు అనే సీనియర్ అనలిస్టు, మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం పాలిటిక్స్ కరెక్టా? మనం అవన్నీ మాట్లాడదాం, కేంద్రం చేసిన వాటి మీద మాట్లాడదాం. మేము ఎంబీసీ లింగం యాదవ్ గారు రాష్ట్రానికి ఒక రాజకీయం కూడా పనికిరాదు కదా. దేశవ్యాప్తంగా కేంద్రంలో 29 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి ఒక పాలసీ ఎట్లుంటది మామూలుగా? కాబట్టి ఒక్కాడ ఒక రకంగా అనేది కాదు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులలో